హాయ్ ఫ్రెండ్స్! మా పెరట్లో సెంపింగ్ మొక్క ఉందని చెప్పాను కదా! అది ఏమైందంటే మొన్న వర్షం పడ్డది. వర్షం గాలికి కొంచెం చిన్న రెమ్మరిగిపోయింది. నిండా మొగ్గలతో ఉంది కదా! ఏం చేద్దామని ఆలోచించేటప్పటికి వర్షం నీళ్ళు పడుతుంది ఒక డబ్బాలో. ఆ డబ్బాలో మొక్క ఉడిచేసిన. ఉడిచేస్తే చిన్నగా మంచిగా ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో చూడండి. అవి సెంపింగ్ పువ్వులంటే చెట్టుకి పుట్టినట్టు ఉన్నాయి గానీ రెమ్మకు పుట్టినట్టు లేవు. మీకేం గాని డౌట్ ఉంటే చూడండి. కాస్త కొంచెం కళ్ళు పెట్టి చూడండి. చూస్తే మీకే అర్థమైపోద్ది. ఇది చెట్టుకి పూసిందా? రెమ్మకు పూసిందా అని. రెమ్మ ఇరిచేసి గట్ట పెట్టలేదండి. గాలికి పడిపోయింది. పడిపోయింది కాబట్టే అట్లా చేసినాం. ఎందుకంటే చెట్లను ఎందుకు ఇరిచేస్తాం? చెట్లను ఇరిస్తే మహా పాపం కదండీ! మా సెంపింగ్ మొక్క ఎలా ఉందో చూడండి. రెమ్మ, సెంపింగ్ పూల రెమ్మ ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చెయ్యండి.